హాయ్ హలో నమస్తే. జై జై భారత్ మూమెంట్ సంబంధించినటువంటి రమణమూర్తి అని ఒక సెక్యులర్ హిందుత్వవాది, చాలా డిఫరెంట్గా కనిపిస్తారు రమణమూర్తి గారు. ఈయన చాలా సెక్యులర్గా మాట్లాడుతూ ఉంటాడు, బట్ హిందుత్వవాది అంటే హిందూవాది, నాట్ హిందుత్వవాది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు హిందుత్వవాదులు, వీళ్ళు హిందూవాది అనమాట. ఈయన నేను బీజేపీ ఒకతను లైవ్లో కొట్టాడు ఇతన్ని. అది సోషల్ మీడియాలో తిరిగింది, ఒకసారి చూడండి ఏం జరిగింది. ఎన్నికల ప్రయోజనాలకు ఉపయోగించుకుంటారని నితిన్ నవీన్ గారి యొక్క ఊరేగింపులు ఆంజనేయ స్వామిని అందరు కూడా దైవ స్వరూపుడిగా భావించి ఆంజనేయ స్వామి వేషం కట్టించి బీజేపీ జెండా పట్టించి అది నవీన్ గారి ముందు ఈ రకమైనటువంటి డ్యాన్సులు చేయడాన్ని చాలా ఘోరం అండి. ఇది అందరం కూడా చూసాము, అందరం కూడా బాధపడ్డాము. ఇది ఇప్పుడు కాదంటే అనేక రకాలుగా జరుగుతూనే ఉన్నది. ఇది బీజేపీ నాయకురాలు ఒక ఆవిడ తన యొక్క ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసినటువంటి ఒక పెయింటింగ్. ఇది రాముడికి మోదీ గారే దారి చూపిస్తున్నట్టుగా. అలాగే ఇంకా ఘోరమైనటువంటి దృశ్యాలు నేను చూపించగలుగుతాను. రాముణ్ణి మోదీ గారిని కలిసి ఫ్లెక్సీలో పెట్టాం. ఇవన్నీ మాకు మనోభావాలు గాయపరిచే విషయాలే. అదేవిధంగా మీరు చూస్తే కనుక రాముడికి సంబంధించి రాముడే మోదీ మీద చేరగలబడినట్టుగా, ట్రంప్ గారి మీద యేసుక్రీస్తు చేరగలు పడినట్టుగా అక్కడ వాళ్ళు ఏం పెట్టరు. ఎక్కడ ప్రపంచంలో ఈ విధంగా వాడుకోరు. రాముడు బలహీనుడా, రాముడు మీ మీద చేరగలు పడ్డాడు, రాముడు మీకు ఆసరాగా ఆలంబనగా మీరు దారి చూపిస్తారు, ఆయన దారి చూపిస్తాడు. ఈ రకమైనటువంటి ఉల్లంఘనలు. మొన్న హైదరాబాద్ కి మోదీ గారు వచ్చినప్పుడు మీరు చూస్తే కనుక శ్రీకృష్ణుడి యొక్క దశావతారాల సంబంధించిన పేపర్లో కటింగ్ అయింది. శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూప సందర్శనకు సంబంధించినటువంటి బొమ్మని బీజేపీ కార్యకర్తలు మోదీ గారికి ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారండి. పేపర్లో వచ్చింది ఫోటో, పేపర్ నుంచి కటింగ్ చూపిస్తాను నేను మీకు. దాంట్లో ఆయన మోదీ గారి ఆ శ్రీకృష్ణుడి తలకాయని తీసి, మొత్తం అన్ని తలకాయలు ఉంచి శ్రీకృష్ణుడి తలకాయని తీసేశారు. తీసి మోదీ గారి తలకాయ పెట్టారు దాంట్లో. ఇది అన్ని కూడా మేము బాధపడేది. అదే విధంగా హిందువుల యొక్క ప్రధానమైనటువంటి అవకాశం వచ్చినప్పుడు మీరు శ్రీకృష్ణ తలకాయ అంటే చెప్పు తీసుకొని కొడతా. ఏంటది ఏంటది శ్రీకృష్ణ తలకాయ అంటావు, శ్రీకృష్ణ తలకాయ అంటావు, శ్రీకృష్ణ తలకాయ శ్రీకృష్ణ తలకాయ శ్రీకృష్ణ తలకాయ ఇది సో సర్ప్రైజింగ్ అనిపించింది. ఆయన రమణమూర్తి గారిని అంటే అక్కడ అబ్జెక్షన్ ఏంటి నాకు అర్థం కదా. తలకాయ అనేది రాంగ్ వర్డా, భూత అనేది నాకు కూడా తెలియదు ఇప్పుడు కూడా. ఇప్పుడు అక్కడ ఇది అటాక్ చేసిన తర్వాత నాకు ఏమంటారు అనుమానం వచ్చింది. కొమ్మతీసి తలకాయ అనేది ఏమన్నా రాంగ్ వర్డా? జనరల్గా అంత తలకాయ అంటారు కదా, మరి తలకాయ అంటే మరి అదేమన్నా రాంగా అనేది చాలా డౌట్ వచ్చేసింది ఇప్పుడు. సరే, నేను చాలా రోజుల నుంచి చెప్తాను మీ విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే హిందూ మతానికి మేము కాపాడేటువంటి వాళ్ళమి అని చెప్తున్నారు. హిందూ మతాన్ని కాపాడేటువంటి వాళ్ళమి అని వీళ్ళు చెప్తున్నారు చాలా రోజుల నుంచి. యాక్చువల్గా ఇప్పుడు ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు, టీవీ ఛానల్లో కూర్చొని రమణమూర్తి గారు ఏం చేశారు ఆయన చెప్తున్నాడు. ఇదిగోండి, ఒక బీజేపీ వాళ్ళ యొక్క ఒక క్యాంపెయిన్ నడుస్తుంటే ఆ క్యాంపెయిన్లో కొన్ని ఫోటోలు రాజకీయ నాయకులే దేవుళ్ళకి దారి చూపిస్తున్నట్టుగా ఫోటోలు చూపించారు. మేము కూడా హిందువులమే కదా, మా హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి, అది తప్పు కదా అనేది ఆయన ఆర్గ్యుమెంట్ కరెక్టే కదా. ఇప్పుడు ఆయన చెప్తున్న ఆర్గ్యుమెంట్ కరెక్ట్. సో ఆయన ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అయినప్పుడు ఇప్పుడు ఆయన కడతానికి దారి కావాలి కదా. ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అయినప్పుడు ఆయన కొడతానికి కారణం కావాలి. ఏం కారణం దొరికింది? తలకాయ దొరికింది ఆయనకి. అతను ఆర్గ్యుమెంట్ కరెక్ట్గా చేస్తున్నాడు. ఎవరు? రమణమూర్తి గారైనా ఆయన చాలా కరెక్ట్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు అతను. ఏమని, అక్కడ పెద్ద క్యాంపెయిన్ నడుస్తుంది. ఆ క్యాంపెయిన్లో అక్కడ ఉత్తరప్రదేశ్లోనే ఎక్కడో నడుస్తుంది. దాంట్లో రకరకాల పోస్టర్లు పెట్టారు. ఆ పోస్టర్లో దేవుళ్ళు ఫోటోలు పెట్టి వీళ్ళే బీజేపీ నాయకులే వాళ్ళకి దారి చూపిస్తున్నట్టుగా ఫోటోలు ఉన్నాయని అతను టీవీ ఛానల్లో తీసుకొచ్చి చూపిస్తున్నాడు. చూపించి ఇదంతా తప్పు కదా, మా మనోభావాలు దెబ్బతున్నాయి,
మేమందరం హిందువులమే కదా అంటున్నాడు. తప్ప ఆయన రమణమూర్తి గారు చెప్తుంది. ఆ ఆర్గ్యుమెంట్లో తప్పు పట్టుకోలేక ఆ తలకాయని తప్పు పట్టుకుని కొట్టాడు అతను. నాకైతే అర్థమైంది అది. ఓకే సరే ఎనివే, మరి ఒకవేళ తలకాయ అనేది రాంగ్ ఓడేమంత జనరల్గా తల అంటారు. బట్ అంటే మరి కొంతమంది ఏమన్నా మరి అసలు మీనింగ్ ఏంటనేది నాకు వాట్ ఈస్ రాంగ్ అనేది మాకు తెలియదు. ఎందుకు చిన్నప్పటి నుంచి మేము తలకాయ అంటే పిల్లలే తలకాయ చెప్పరా, తలకాయ లేపు, తలకాయ కింద పెట్టుకో ఈయన అనేది మాకు జనరల్. మరి మాకు తెలిసి ఇప్పుడు బహుశా తెలంగాణ వాళ్ళు కాబట్టి బహుశా వాళ్ళకి ఏమన్నా తప్పుగా అనిపించింది ఏమో. అది మన ఆంధ్రాలో చాలా కామన్ తలకాయ అనేది. ఓకే, నేను చాలా రోజుల నుంచి చెప్తుంది ఏంటంటే, ఎవరైతే మేము హిందూ ధర్మ పరిరక్షకులమి, హిందూ మతాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాం అనే దాంట్లో హాఫ్ సత్యం మాత్రమే ఉంటుంది. హాఫ్ అసత్యం ఏంటంటే, వాళ్ళ యొక్క ఐడియాలజీని, వాళ్ళ యొక్క రాజకీయ పార్టీలని, వాళ్ళ యొక్క సంస్థలను కాపాడుకోవడానికి చేసేటువంటి యుద్ధమే తప్ప హిందూ మతం కోసం కాదు అంటానికి ఇప్పుడు ఈయన కొట్టడం, ఆయన హిందువుని కొట్టడం. ఆయన హిందూ కదా, ఆయన హిందూ మతం హిందూ దేవుళ్ళ కోసం మాట్లాడుతున్నాడు, ఆయన కొట్టారు. ఓకే, క్రిస్టియన్ని కొట్టారంటే సరే హిందూ మతం కాపాడటానికి చేశారు. ముస్లింని కొట్టారంటే హిందూ మతం కోసం కావాలి. హిందువునే కొడితే అక్కడ తెలంగాణలో ఎవరో ఒక హిందువుని ఒక పెద్ద ఆయన్ని కొట్టారు కదా. పెద్ద ఆయన కొడితే ఆయన తలకాయ పగిలింది. జగన్ గారు వీళ్ళందరూ ఫోన్లో మాట్లాడారు, ఆయన పేరు గుర్తురావట్లేదు. ఒక పెద్ద ఆయన కొట్టారు. ఓకే, స్వామి అగ్నివేష్ అని ఇతన్ని ఈ స్వామీజీని అక్కడ కొట్టారు. ఫిజికల్గా అసాల్ట్ చేసి జార్ఖండ్లో 2018లో ఫిజికల్గా కొట్టారు ఆయన్ని. వీళ్ళే కొట్టారు. ఎందుకు కొట్టారు వీళ్ళు? ఆ కొట్టిన వాళ్ళు ఎవరు, ఎందుకు కొట్టారు? స్వామీజీని ఎందుకు కొట్టారు? మన హిందూ ధర్మ పరిరక్షకుడు ఇతన్ని ఎందుకు కొట్టారని లింకులు చూస్తే అది వీళ్ళ లింక్ బయటపడింది. ఎందుకు కొట్టారంటే, హిందుత్వ పాలిటిక్స్ చేయొద్దండి, హిందువులు మనందరం హిందువులమే కదా, మేమందరం హిందువులమే, అందరం హిందువులమైనప్పుడు హిందుత్వ పాలిటిక్స్ చేయొద్దు, మేము కూడా హిందువులమే కదా అన్నాడట అతను. అందుకని కొట్టారు. ఒక పూజారి, ఒక స్వామీజీ, ఒక గురువు, ఒక పెద్ద మత గురువు లేచిన దగ్గర హిందుత్వ పాలిటిక్స్ చేస్తున్నారు, మేము కూడా హిందుత్వవాదులమే కదా, మేము కూడా హిందూ గురువులమే కదా, మేము ఇండియా బ్లాక్లో వచ్చాము. ఇప్పుడు ఈయన జై భారత్ మూవ్మెంట్ అని ఇండియా బ్లాక్ ఆయన ఎప్పుడు ఇండియా బ్లాక్ సపోర్ట్గా సెక్యులర్గా మాట్లాడుతుంటాడు. బట్ హిందూ పూజారి, హిందూ గురువులా కనిపిస్తారు ఆయన. స్వామి ఏమంటారు, ఈయన స్వామి యోగి ఆదిత్యనాథ్ గారిలా కనిపిస్తారు ఇప్పుడు ఈయన మాట్లాడే ఆయన. రమణమూర్తి అని ఆయన. అంటే నాకు ఎగ్జాక్ట్గా వాళ్ళ యొక్క అపీరెన్స్లో ఎందుకు డిఫరెంట్ అపీరెన్స్ ఉంటాయనేది నాకు అంత నాలెడ్జ్ లేకపోవచ్చు. అంటే యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క అపీరెన్స్ అలా ఎందుకు ఉండేది, వీళ్ళ అపీరెన్స్ ఏంది ఎలా ఎందుకు, కొంతమంది ఎల్లో కలర్ వేస్తారు, కొంతమంది రెడ్ కలర్ వేస్తారు, దాని మీద అంత నాకు నాలెడ్జ్ లేనప్పటికీ బట్ హీ క్లియర్లీ లుక్స్ లైక్ ఏ హిందూ ఫాలోవర్ లాగే ఉంటాడు రమణమూర్తి గారు. ఈ స్వామి అవిజ్ఞాస్ కూడా అగ్నివేశన్ అతను కూడా 2018లో అలానే కొట్టారనమాట. శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ఈయన మీద దాడి జరిగింది. ఎప్పుడు రీసెంట్గానే జరిగింది. ఆయన దాడి ఫిజికల్ దాడి కాదు కానీ ఈయన మీద క్రిటిసిజం, ట్రోలింగ్, క్రిటిసిజము, ప్రొటెస్ట్ అతని చుట్టూ చాలా జరిగినాయి అనమాట. ఎందుకు రామ్ టెంపుల్ ఇష్యూని కరెక్ట్గా హ్యాండిల్ చేయట్లేదు అన్నాడు అంతే. అన్నందుకు విపరీతంగా ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మొత్తం బయటపడింది కదా, స్కామ్ మొత్తం బయటపడింది కదా. ఇప్పుడు ఆయన అఫ్కోర్స్ ఈ స్కామ్ గురించి కారణటికే హ్యాండిల్ చేసే విధానం నాకు నచ్చలేదంటే ఆయన మీద ట్రోలింగ్ చేశాను. ఇంకొక ఆయన స్వామి ప్రసాద్ మౌర్య, అఫ్కోర్స్ ఈయన మాంక్ కాదు, ఈయన ఇప్పుడు వీళ్ళలాగా మాంక్ కాదు, ఈయన స్వామి ప్రసాద్ మౌర్య. ఈయన ఏదో పొలిటికల్ కాంట్రవర్సీ చేస్తే ఆయన కూడా దాడి చేశారు. అంటే ఏంటి అర్థం, క్రిస్టియన్స్నే కొడతారు, ముస్లిమ్స్ మీదే దాడి చేస్తారు అనేది కాదు. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే హిందువులను కూడా దాడి చేస్తారంటానికి ఇంతకన్నా ఇంక నిదర్శనం లేదు. ఇది కరెక్టా లేదనేది ఇంక వాళ్ళే ఆలోచించుకోవాలి. ఓకే, అది ఎంతవరకు కరెక్ట్, అసలు దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. మరి ఇప్పుడు పోలీసులు మరి వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదో తెలియదు, అతను ఏం చేస్తారో తెలియదు. మరి బీజేపీ నాయకుడు అంటే మరి ఎంత పెద్ద నాయకుడు, పోనీ ఆయన బీజేపీలో మంచి హై పొజిషన్లో ఉన్నాడా లేకపోతే సాధారణ కార్యకర్త నాకు తెలియదు. ఎందుకంటే టీవీ డిబేట్లోకి పార్టీ తరపున వచ్చారంటే మినిమం పోస్ట్ అయితే ఉంటుంది కదా వాళ్ళకి. మినిమం పోస్ట్ లేకుండా టీవీ డిబేట్లోకి రారు, ఏమంటారు స్పోక్స్ పీపుల్ లాగా. సో దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్.
ఇది ఇప్పుడు క్రిస్టియన్స్ అనే కానీ ముస్లిం కాదు కానీ హిందువు కానీ ఎవరి మీద అయినా సరే దాడిని మేము ఖండిస్తాం. మా పార్టీ తరపు నుంచి మేము అంబేద్కర్ జనతా పార్టీ తరపు నుంచి ఇలాంటి దాడుల్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఇది కరెక్ట్ కాదు. చర్చించుకోవాలి, డిబేట్ చేసుకోవాలి, గంటల తరబడి చర్చించుకోవాలి, గంటల తరబడి డిబేట్ చేసుకోవచ్చు. నచ్చకపోతే మీకు చెప్పింది చెప్పవచ్చు. గట్టిగా మాట్లాడటం వరకు ఓకే. అటాక్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఆఫ్ కోర్స్ ద పోలీస్ విల్ టేక్ యాక్షన్ ఆర్ అది డిపెండ్స్ ఆన్ వెదర్ హీ ఫైల్స్ ఎ కేస్ ఆర్ నాట్. అతను కేసు పెడతారా లేదా అని దాని మీద, అతను అరెస్ట్ చేస్తారా లేదా, ఎంతవరకు వెళ్తారనేది ఇంకా అది ద లీగల్ ఇష్యూ. దట్స్ నాట్ ఇన్ మై పర్వ్యూ. థ్యాంక్ యూ. నమస్కారం.